హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కటోరీ బ్లౌజ్ సైజ్ ఇచ్చారు. ప్లెయిన్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఎప్పుడు కూడా నా మెథడ్ ప్రకారం హ్యాండ్సే కటింగ్ చేస్తాను. సో ఇప్పుడు ఈ హ్యాండ్స్ కటింగ్ చేయడం కోసం నేను డబుల్ ఫోల్డింగ్ అన్నది చేశాను. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అన్నీ ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేసి. మనకి కిందన డబుల్ ఫోల్డింగ్ వచ్చింది కదా, క్లోజింగ్ వైపు రెండు పార్ట్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. కిందన ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేశాను హెచ్చు తగ్గులు లేకుండా. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కటింగ్ అన్నది చేస్తాను. సో ఇప్పుడు చూసినట్లయితే చాలా స్ట్రైట్గా ఉంది కదా. ఇక్కడ పైన స్కేల్ వెడల్పు ఎంత అయితే ఉందో అంత తీసుకుంటే సరిపోతుంది. ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి మనం హెమ్మింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసమనే నేను ఇలా స్కేల్ అంత వెడల్పు లైన్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఈ బ్లౌజ్ హైట్ అయితే హ్యాండ్ యొక్క హైట్ అయితే నాకు 6 ఇంచెస్ అన్నది వచ్చింది. పై వైపున మనకి ఖర్చు ఉండాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ అన్నది ఎక్స్ట్రా పెట్టి 6.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ అన్నది చేశాను. ఇలా ఈ సైడ్ని ఆ సైడ్ని మార్కింగ్ చేసిన తర్వాత పైన కూడా ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకున్నాను. సో ఇంతవరకు కూడా ఏ బ్లౌజ్కైనా ఇదే ప్రొసీజర్. మనం బ్లౌజ్ యొక్క హైట్ చెక్ చేస్తాం. ఇక్కడ నేను హ్యాండ్ లూజ్ అయితే చెక్ చేస్తున్నాను. ఇక్కడ నాకు 7.5 ఇంచీల వరకు వచ్చింది. సో 7 నుండి 8 లోపల ఎంత వచ్చినా సరే మనం హ్యాండ్ డౌన్ అనేది 3 ఇంచీలు తీసుకుంటాం. ఇది చాలాసార్లు చెప్పాను. ఈ ప్రొసీజర్ అన్నది చాలా క్లియర్గా ఉంటుంది, కొత్త వారికి కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. సో 3 ఇంచులు హ్యాండ్ డౌన్ తీసిన తర్వాత నేను ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అన్నది డ్రా చేశాను. చూసారు కదా, ఇది కటోరీ బ్లౌజ్ అనమాట. ఇలా వచ్చింది. షేప్ అన్నది పూర్తిగా రాకుండా మనకి కట్ అన్నది చూసారు కదా ఎలా వచ్చిందో. దీన్ని కటోరీ బ్లౌజ్ అని అయితే అంటాము. సో ఈ కటోరీ బ్లౌజ్ అయితే ఇచ్చారు మనకి. ఇప్పుడు ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. హ్యాండ్ లూజే మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. బ్లౌజ్ కటింగ్ అంతట్లో మనం ఈ హ్యాండ్ లూజ్ బట్టే చేసుకుంటాం. సో పైన ఒక 1 ఇంచ్కి మార్క్ చేశాను. టోటల్ హైట్ మార్క్ చేశాను కదా, అక్కడ నుండి కిందకి క్రాస్గా 7.5కి అయితే మార్కింగ్ చేశాను. ఇక్కడ కిందన హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచీలు, అదేవిధంగా ఎక్స్ట్రా 2 ఇంచీలు ఖర్చు కోసం అయితే పెట్టాను. చూడండి, ఇక్కడ 3 ఇంచీలు డౌన్ తీసుకున్నాం కదా, అక్కడ నేను సైడ్న పై నుండి కిందకి క్రాస్గా ఒక మార్కింగ్ అయితే పెట్టాను కదా. ఆ మార్కింగ్ దగ్గర నుండి ఈ మిడిల్లో ఒక మార్కింగ్ చేసి స్ట్రైట్గా ఒక లైన్ అన్నది డ్రా చేశాను. ఆ కార్నర్లో 1.5 ఇంచీలకి అయితే మార్క్ చేశాను. అదే మీకు 8 నుండి 9 వచ్చింది అనుకోండి, పావు తక్కువ 2, 9 నుండి 10 అయితే 2 ఇంచీలు, ఇంకా 10 కన్నా ఎంత ఎక్కువ వచ్చినా సరే 2 ఇంచీల కన్నా 2.5 ఇంచీలు అయితే తీసుకుంటాం అన్నమాట కార్నర్లో. ఇలా కటింగ్ చేయడం వల్ల ఏ సైజు వాళ్ళకైనా సరే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. హ్యాండ్ కటింగ్ అన్నది ఎక్కడ చుంచుల్లాగా ముడతల్లాగా రాకుండా చాలా నీట్గా వస్తుంది. అందుకోసమే నేను చాలా రోజులు బట్టి ఇదే కటింగ్ అయితే ప్రొసీజర్ ఫాలో అవుతున్నాను. సో ఇప్పుడు లోతు కట్ చేయడానికి నేను మిడిల్ ఇలా ఓపెన్ చేసి ఆ ఎక్స్ట్రా ఉన్న లోతు పార్ట్ అన్నది కటింగ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మిడిల్లో చిన్న టక్ అయితే ఇచ్చేస్తున్నాను. అంతే, హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ మనం ఎక్కడికక్కడ టక్స్ ఇచ్చేసాం అనుకోండి, ఈజీగా తెలుస్తుంది ఏది ఫ్రంట్కి వస్తుందో ఏది బ్యాక్కి వస్తుందో అనేసి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ కటింగ్ చేయడం కోసం హ్యాండ్స్ ఎక్కడైతే కటింగ్ చేసామో ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్ సైడ్న బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫోల్డింగ్ అన్నది మన వైపు, ఓపెనింగ్ మనకు ఆపోజిట్ సైడ్ ఉన్నట్లుగా చూసుకోవాలి. కిందన ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని హెచ్చు తగ్గులు ఏం లేకుండా మార్కింగ్ చేసి ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కటింగ్ చేశాను. ఇక్కడ బ్యాక్ పార్ట్లో హైట్ ఎంత ఉందో చెక్ చేశాను. నాకు ఇక్కడ 12 ఇంచెస్ వరకు వచ్చింది. సో నేను ఇక్కడ 13 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తాను. ఎందుకంటే కిందన పైన మనకి ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే ఉండాలి కదా, అందుకోసం 1 ఇంచ్ అన్నది ఎక్స్ట్రా పెట్టాను. సేమ్ అదే 13 ఇంచెస్ అటు సైడ్ కూడా మార్కింగ్ చేసి ఇలా ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేశాను ఇక్కడ నేను. సో ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ మనకి బ్యాక్ నెక్ యొక్క డీప్ ఎంత ఉందో తెలుసుకోవాలి. అందుకోసం బ్యాక్ పార్ట్ని హాఫ్గా ఫోల్డ్ చేసి ఆ డీప్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. దానికన్నా ఒక 1 ఇంచ్ అన్నది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటే మనకి ఖర్చులు పోగా ఎగ్జాక్ట్ హైట్ అన్నది మిగులుతుంది అనమాట. ఇక్కడ నాకు 4 ఇంచెస్ వరకు వచ్చింది.
సో కాబట్టి నేను 5 ఇంచెస్ అన్నది పెట్టుకున్నాను. ఇక్కడ పైనుండి షోల్డర్ దగ్గర నుండి అంటే టోటల్ హైట్ మార్క్ చేశాం కదా, అక్కడ నుండి కింద వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి. నాకు ఇక్కడ 8 ఇంచెస్ అలా వచ్చిందనమాట. సో ఇది నార్మల్ నెక్ ఎప్పుడు కూడా మనం బ్యాక్ పార్ట్లో నెక్ కింద నుండి చెస్ట్ లూజ్ అన్నది కొలుచుకోవాలి. అయినప్పటికీ కూడా నాకు 8.5 వచ్చింది. సో నార్మల్గా అయితే నేను ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని చెస్ట్ లూజ్ అన్నది మార్క్ చేస్తాను. అలా అయినా సరే సరిపోయింది. నాకు ఆర్మ్ లూజ్ 7.5 ఇంచెస్ కాబట్టి 1 ఇంచ్ యాడ్ చేస్తే 8.5 ఇంచెస్ అవుతుంది. సో ఇలా స్ట్రైట్ లైన్స్ అన్నవి డ్రా చేశాను. ఇక్కడ నేను నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచీలు అన్నది తీసుకున్నాను. కిందన వచ్చేసరికి 2.5 ఇంచీలు తీసుకున్నాను. నెక్ పైన 2 ఇంచీలు, కిందన 2.5 ఇంచీలకి అయితే పెట్టుకున్నాను. సో ఇక్కడ ఒకసారి షోల్డర్ అన్నది చెక్ చేస్తున్నాను. షోల్డరు ఒక 1/2 ఇంచ్ అన్నది ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఖర్చులతో కలిపి సేమ్ మనం మార్కింగ్ చేసినంత వచ్చింది. నెక్ అయితే సరిపోతుందండి. ఈ షోల్డర్ పార్ట్ మాత్రం ఆది బ్లౌజ్లో వచ్చిన దాన్ని బట్టి పెట్టుకోవాల్సి అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్నీ మనం మన మెజర్మెంట్స్కి మ్యాచ్ అవ్వకపోవచ్చు. సో అలాంటప్పుడు మనం ఆది బ్లౌజ్ని చెక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సర్కిల్ స్కేల్ యూస్ చేసి నేను రౌండ్ అన్నది మార్క్ చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ నెక్ పార్ట్ దగ్గర కూడా పైనుండి కిందకి ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేశాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ కూడా స్కేల్తో సర్కిల్ అన్నది డ్రా చేశాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నెక్ వైపు ఒక 1/2 ఇంచు కిందకి పెట్టుకోవాలి. ఎక్స్ట్రా మళ్ళీ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒకసారి ఆర్మ్ లూజ్ అన్నది చెక్ చేస్తున్నాను. నాకు ఇక్కడ 7.5 ఇంచెస్ అన్నది కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు నెక్ కూడా చెక్ చేసుకోవాలి కదా. ఇక్కడ స్క్వేర్ నెక్ ఇది నాకైతే కరెక్ట్గా సరిపోయింది. చూసారా, వీళ్ళైతే రౌండ్ నెక్ అడిగారు. వాళ్ళు ఇచ్చిన స్క్వేర్ నెక్ బ్లౌజ్ కానీ రౌండ్ నెక్ అయితే అడిగారు అనమాట. సో అందుకోసమనే రౌండ్గా మార్కింగ్ చేస్తాను. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేస్తున్నాను. మొత్తం అంతా కూడా మార్కింగ్ చేసినట్లుగా కటింగ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా ఈజీ మెథడ్లో ఉంటుంది బ్లౌజ్ కటింగ్ అన్నది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే మీకు ఎలాంటి రిలేటెడ్ వీడియోస్ కావాలంటే అలాంటి రిలేటెడ్ వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు క్లాసెస్ రూపంలో కావాలన్నా సరే క్లాసెస్ అయినా చెప్తాను. కొత్త వారికి ఈజీగా అర్థం అవడానికే మెయిన్ నేను ఇంత క్లారిటీగా అన్నది చెప్తున్నాను. నా ఉద్దేశం ఏంటంటే కొత్త వారు ఈజీగా నేర్చుకోగలిగినట్లుగా ఉండడం కోసమే నేను ఈ ప్రయత్నం అన్నది చేస్తున్నాను. సో మీ ఫ్రెండ్స్కైనా, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందంటే డెఫినెట్గా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆల్రెడీ మనం కటింగ్ చేసాం కదా, ఆ బ్యాక్ పార్ట్ని అయితే ఇలా కొంచెం క్రాస్గా పెట్టుకోండి. క్రాస్గా పెట్టుకొని వీడియోలో చూపించే విధంగా మొత్తం బ్లౌజ్ చుట్టూ కూడా మార్కింగ్ చేసుకోవాలి. సో ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అయితే పైకి తీసుకోండి. ఇక్కడ చూడండి, ఆర్మ్ డౌన్లో 3 డాట్స్ అయితే పెట్టాం కదా, ఆ మిడిల్ డాట్ కొంచెం ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసి ఫస్ట్ డాట్ నుండి 3వ డాట్కి ఇలా షేప్ ఇచ్చుకోవాలి వీడియోలో చూపించే విధంగా. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ యొక్క డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. అందుకోసం షోల్డర్ దగ్గర నుండి స్టార్ట్ చేసి టేప్ని అయితే ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి. చూడండి, ఇలా స్ట్రైట్గా పెట్టుకొని మనం ఊక్స్లు కాజా పట్టి వేసాం కదా, ఊక్స్ పట్టి వైపు అయితే పెట్టుకోవాలన్నమాట. సో ఇలా ఊక్స్లు పట్టి దగ్గర పెట్టుకొని ఇలా స్ట్రైట్గా పెట్టుకొని స్కేల్ అడ్డంగా తీసుకున్నారంటే మీకు ఫ్రంట్ నెక్ యొక్క డీప్ ఎంత ఉందో ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ నాకు 5.5 ఇంచెస్ అయితే వచ్చింది. సో ఇలా 5.5 ఇంచెస్కి మార్క్ చేసిన తర్వాత స్కేల్తో ఇలా ఎక్స్ట్రా మార్కింగ్ చేయాల్సి ఉంది కదా, దానికైతే ఇలా మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు రౌండ్ షేప్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చూడండి, మళ్ళీ ఫ్రంట్ పార్ట్లో మనకి ఊక్సుల్ పట్టి దగ్గర నుండి స్టార్టింగ్ నెక్ దగ్గర నుండి కిందన షేప్ బెల్ట్ ఉంటుంది కదా, ఆ పై వరకు ఎంత ఉందో చూసుకుంటాం. దానికన్నా ఒక 1.5 ఇంచ్ అన్నది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అదే విధంగా ఇక్కడ కూడా అంతే. మనం బ్యాక్ పార్ట్లో కన్నా ఫ్రంట్ పార్ట్లో ఒక 1.5 ఇంచ్ తగ్గించుకోవాలి. ఇక్కడైతే చూడండి, నేను ఒకసారి ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా చెక్ చేసి చూపిస్తున్నాను మీకు. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఈ సైడ్న 5 ఇంచెస్ అయితే వచ్చింది. నాకు 5.5 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను.
ఈ ప్రాసెస్ అంతా అంటే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసేటప్పుడు మనం కిందన షేప్ బెల్ట్ ఏదైతే ఉందో అది వదిలేసి మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మళ్ళీ షేప్ బెల్ట్ కోసం సపరేట్గా మార్కింగ్ చేసుకుంటాం కాబట్టి ఆ షేప్ బెల్ట్ కలిపి మీరు ఎప్పుడు కూడా లెక్కించకూడదు. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవాలి. మొత్తం అంతా కూడా అంతే అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా కటింగ్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్లో మనం లోతుతో కలిపి కటింగ్ చేస్తున్నాం కాబట్టి ఆ మిడిల్లో ఒక టక్ ఇచ్చారనుకోండి మీకు ఈజీగా ఐడెంటిఫికేషన్ అవుతుంది. టక్ అంటే లోతు తీసారని తెలుస్తుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్లు ఉంటాయి కదా, ఆ షేప్ బెల్ట్ల కోసం మార్కింగ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే కిందన ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత షేప్ బెల్ట్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకొని దానికన్నా ఒక 1 ఇంచ్ అన్నది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ కూడా ఒక 8.5 ఇంచీలకి అడ్డంగా మార్క్ చేసి సైడ్ ఎంత అయితే ఉందో సైడ్ జాయింట్ చేసిన తర్వాత దగ్గర అక్కడ కూడా ఒక 1 ఇంచ్ అన్నది ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ చేసి కటింగ్ చేసుకోవడమే. ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవాలి. సో మొత్తం అంతా కూడా ఇలా కటింగ్ చేసుకోవడమే. ఇప్పుడు ఏంటంటే మనం షేప్ బెల్ట్లు కటింగ్ చేసాం కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ నడుం పట్టీ కోసం అయితే కటింగ్ చేద్దాం. దానికోసం అయితే నేను ఇక్కడ కూర ఉన్న పీస్ని అయితే తీసుకుంటాను. ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేయడమే. ఇలా మొత్తం అంతా కూడా స్ట్రైట్గా కటింగ్ చేసుకుంటున్నాను. ఇది బ్యాక్ పార్ట్ కోసం అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను క్రాస్ పీస్లు అదేవిధంగా ఇంకొక పీస్ అయితే తీసుకుంటాను షేప్ బెల్ట్ కోసం. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ సేమ్ ఒకలాగే ఉంటుంది కాబట్టి మనకి సరిపోతుంది. ఇప్పుడు ఇలా కటింగ్ చేసుకోవడమే. ఇప్పుడు మిగతా పీస్ ఉంది కదా, ఆ పీస్లోని క్రాస్ పీసులు కట్ చేసుకోవాలి. ఎక్కడ వీలైతే అక్కడ కట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఊక్సుల పట్టీకి కాజా పట్టీకి కూడా కటింగ్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడైతే ఇలా క్రాస్ పీసులు హెమ్మింగ్ అది చేస్తాం కదా, వాటి కోసం అయితే క్రాస్ పీసులు అనేవి కట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వారు కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరిన్ని చేయడానికి నాకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.